Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel. Everyone, hope you are doing absolutely fine. ఫైనలీ ఈరోజు మనం నా ఎక్స్పల్స్ గురించి మాట్లాడదాం. అసలు ఎన్ని రోజులు ఏమైంది, బండి ఎక్కడుంది, ఎందుకు వీడియోస్ ఏం రావట్లేదు, అండ్ హౌ వ్యాక్ హీరో సర్వీస్ సెంటర్స్ ఆర్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నా బండిలో ఒక హెడ్ ప్రాబ్లం ఉండే, ఫుల్ క్లటరింగ్ సౌండ్ వస్తుండే, షిమ్స్ది, వాల్వ్స్ది చాలా ప్రాబ్లం ఉండే బండిలో. అండ్ ఐ థాట్ ఇట్ ఈస్ అ ఫస్ట్ బ్యాచ్ బైక్, ఇట్స్ ఓకే, ప్రాబ్లమ్స్ వస్తే అన్ని బ్రాండ్లో కాకపోతే ఏంటంటే దే వర్ రియలీ హ్యాపీ టు డూ అ వారంటీ క్లెయిమ్ ఆన్ ద బైక్, ఫ్రీగా అన్ని పార్ట్స్ రీప్లేస్ చేస్తున్నారు. సో నేను కూడా ఒక అండర్స్టాండింగ్ కస్టమర్ లాగా వదిలేసిన అనమాట ఇన్ని రోజులు. సరే, దే ట్రయింగ్ దేర్ బెస్ట్ టు రిజాల్వ్ ద ఇష్యూ అని చెప్పేసి. అండ్ ఐవ్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్ టు హీరో. నేను ఎప్పుడు నా బండి ఇచ్చినా కానీ మీరు టేక్ యువర్ టైం, మీరు చేసి ఇవ్వండి నాకు అని చెప్పేసి నేను చెప్తుండే అనమాట సర్వీస్ సెంటర్ గైస్కి. అండ్ నా బండిలో ఒక మేజర్ ప్రాబ్లం ఏమున్నాయి అంటే 2000 కిలోమీటర్స్ 2500 కిలోమీటర్స్ కాగానే నా బండిలో ఆయిల్ ప్రెషర్ లైట్ వచ్చిందనమాట. ఐ ఆల్సో హ్యావ్ అ వర్క్ షాప్, సో ఐ నో బండిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంది సంగతి అది అని చెప్పి. బట్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ గివింగ్ ద బైక్ టు హీరో ఇస్ వారంటీ. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ 2,40,000 బట్టి బండి కొన్నావు, దాని మీదకి వెళ్ళి ఊరికే 5,000 6,000 వారంటీ క్లెయిమ్ అయ్యే పార్ట్స్ కూడా తీసుకుంటే దెర్ ఈస్ నో పాయింట్. అట్లా అని చెప్పేసి ఫస్ట్ డేనే ఫ్యూల్ పంప్ ఎగిరిపోయింది నా బండిది. ఐ గివ్ ద బైక్ టు ద సర్వీస్ సెంటర్. హైదరాబాద్లో ఒకటే ఒక ఫ్యూల్ పంప్ ఉండే, అది తెప్పించినారు, నా బండికి వేసినారు, హ్యాపీ. అది కూడా ఏంటంటే ఫస్ట్ సర్వీస్ సెంటర్లో గొడవ అయింది. వాళ్ళు ఏమంటారంటే బ్యాంక్ యాంగిల్ సెన్సర్ పోయిందంటారు. బ్యాంక్ యాంగిల్ సెన్సర్ అంటే ఏంటంటే బేసికలీ బండి కింద పడ్డప్పుడు బండి ఆఫ్ అయిపోతుంది కదా, ఇట్ ఈస్ అ సేఫ్టీ మెకానిజం అనుకోండి. ఎందుకంటే బండి ఒకవేళ కింద పడింది అనుకోండి, ఈ బ్యాంక్ యాంగిల్ సెన్సర్ ఏం చేస్తుందంటే ఈసీయూకి చెప్తుంది బండి కింద పడింది, సో బండి మళ్ళీ లేసేంత వరకు నువ్వు ఆఫ్ అయి ఉండు అని చెప్పి. సో మళ్ళీ మీరు కీ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత ఈ బ్యాంక్ యాంగిల్ సెన్సర్ అనేది రీసెట్ అయ్యి మళ్ళీ బండి అనేది ఆన్ అవుతుంది అనమాట. సో నేను నా బండి తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చినప్పుడు నా బండిలో ప్రాబ్లం ఏముంది అంటే బేసిక్గా ఒక 4000 ఆర్పిఎం దాటిన తర్వాత బండి యాక్సిలరేట్ కాకపోతున్నాయి. అండ్ సమ్హౌ ద హెడ్ ఆఫ్ హీరో ఆల్ దిస్ టెక్ థింగ్ డిసైడెడ్ and finalized that the problem was with the bank angle sensor, and I was not happy with the result. సో నేనేం చేసిన అంటే బండి తీసుకొచ్చి మళ్ళీ మన వర్క్షాప్లో పెట్టి ఫ్యూయల్ ట్యాంక్ చెప్పి దాని ప్రెషర్, ఫ్యూయల్ పంప్ నుంచి ఎంత ప్రెషర్ వస్తుందని చెప్పి చెక్ చేసినాం అనమాట. చెక్ చేస్తే అసలు ఫ్యూయల్ పంప్ నుంచి అసలు సరిగ్గా పెట్రోలే రావట్లేదు, హార్డ్లీ కొంచెం ఒక రావాల్సిన దానికన్నా ఒక 90% తక్కువ వస్తుంది అనమాట. అండ్ సేమ్ నేను హీరోకి వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే యు ఆర్ నాట్ ద వన్ హూ హ్యాస్ టు జడ్జ్ ఇట్, మా దగ్గర స్పెషల్ టూల్స్ ఉంటాయి, నేను వాళ్ళతోనే జడ్జ్ చేసి మేము చెప్తాము, దిస్ మైట్ బి అ బ్యాంక్ యాంగిల్ సెన్సర్ అని చెప్పేసి అన్నారు. ఐఎమ్ నాట్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హూ విల్ గో అండ్ మేక్ అ హ్యూజ్ ఫస్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ వాజ్ లైక్, సీ దిస్ ఇస్ నాట్ బిట్వీన్ యువర్ వర్క్ షాప్ అండ్ మై వర్క్ షాప్. ఐ వాంట్ ద బైక్ బికాస్ నేను బండి తీసుకొని 2 days అవుతుంది, ఐ వాంట్ ద ఇష్యూ టు బి రిజాల్వ్డ్. సో వాళ్ళు ఏం చేసినారంటే ఇవన్నీ చెక్ చేసే టైంలో నేను చెప్పిన వాళ్ళకి మీరు వెళ్ళి ఫస్ట్ ఫ్యూయల్ పంప్ చెక్ చేయండి, ఫ్యూయల్ పంప్ ప్రెషర్ రాకపోతే ఫ్యూయల్ పంప్ చేంజ్ చేసి నాకు ఇవ్వండి అని చెప్పి. దే టుక్ 1.5 days, దే గేవ్ మీ అ కాల్ బ్యాక్, సార్ ఫ్యూయల్ పంపే పోయింది అన్నారు. ఐ న్యూ ఫ్యూయల్ పంప్ పోయింది కాబట్టి నేను మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్పిన, బికాజ్ ఐ ఆల్సో ఓన్ అ వర్క్ షాప్. ఆఫ్టర్ దాట్ ద పీపుల్ ఇన్సైడ్ ద వర్క్ షాప్ ఆల్సో నో దట్ ఐ ఓన్ అ వర్క్ షాప్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ సర్వీస్ అయినప్పుడు ఏదైతే ఈ ఫ్యూయల్ పంప్ ఇష్యూ అయినప్పుడు వీ వెంట్ అండ్ రీప్లేస్ ద ఫ్యూయల్ పంప్. సో ఏదైతే టెక్నీషియన్ అక్కడ ఉన్నాడో ఆయన రీప్లేస్ చేయలేదు, అది పార్ట్ మాకు ఇస్తే మేమే హీరో షోరూంలో కూర్చొని ఐ విల్ సీ ఇఫ్ ఐ హ్యావ్ ద క్లిప్స్, ఐ జస్ట్ యాడ్ ఇట్. ఒకవేళ లేకపోతే ఇప్పుడు నేను జస్ట్ కంటిన్యూ విత్ ద వీడియో. ఆ ఫ్యూయల్ పంప్ మేమే తీసుకొని షోరూంలో సర్వీస్ సెంటర్లో కూర్చొని ఫిట్ చేసినాం, ఎందుకంటే దే వాజ్ అ లాట్ ఆఫ్ డిలే ఇన్ ఫిక్సింగ్ ద ఫ్యూయల్ పంప్. ఎవరికి 2 రోజులు బండి తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్లో వదిలేయాలనిపించదు, అందుకని చెప్పి నేను అక్కడ కూర్చొని నా ఫ్రెండ్తోని ఫ్యూయల్ పంప్ ఫిట్ చేయించి నేను బండి తీసుకొని వచ్చిన అనమాట. అయిపోయింది. ఐ డిడ్ 12,000 కిలోమీటర్స్ ఆన్ ద బైక్. ద బైక్ వాజ్ రన్నింగ్ గుడ్, ప్రాబ్లమ్స్ ఏం లేకుండే. ఒక ప్రాబ్లం ఏముందంటే ఫ్రంట్ ట్యూబ్ ఏదైతే ఉందో దాట్ వాజ్ డ్యామేజ్డ్. ఏం పాట్ హోల్ కొట్టకుండా, ఏమీ మూల కానీ ఏది స్క్రూ కానీ దిగకుండా ట్యూబ్ అనేది చినిగిపోయింది. ఇట్ ఈస్ అ క్వాలిటీ ఇష్యూ, చాలా ఎక్స్పల్సెస్లో ఉన్నాయి. ఐ వాజ్ లైక్ ఫక్ ఇట్, యూరో గ్రిప్ ఏదో బ్రాండ్ ఉండే, ఫక్ ఇట్ అని చెప్పి వెళ్ళి సియాట్ది కొత్త ట్యూబ్ వేయించి ఐ వాజ్ రన్నింగ్ ద బైక్. అయిపోయింది. తర్వాత ఐ గేవ్ ద బైక్ టు సెకండ్ సర్వీస్. ఈ సెకండ్ సర్వీస్ వచ్చినప్పుడు 6,000 కిలోమీటర్స్కి ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్పిన అనమాట, ఇట్లా ఆయిల్ ప్రెషర్ లైట్ వస్తుంది, డూ సంథింగ్ అబౌట్ ఇట్. సర్వీస్ చేసినారు, బండి అంతా అయిపోయింది. నెక్స్ట్ డే దే గేవ్ మీ కాల్, సార్ బండి రెడీ అయిపోయింది అన్నారు. నేను వెళ్ళి చూసినాక ఆయిల్ ప్రెషర్ లైట్ ఇంకా వస్తుంది. నేను చెప్పిన ఇది ఆయిల్ ప్రెషర్ లైట్ ఇంకా వస్తుందంటే, సార్ ఈసారి అయితే మన టెక్నీషియన్స్ లేరు, మీరు నెక్స్ట్ టైం తీసుకొని రండి, ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే మీకు కావాలంటే మొత్తం ఇంజిన్ మేము వారంటీలో చేసేస్తామని చెప్పి. సో విత్ దాట్ అష్యూరెన్స్ ఐ లెఫ్ట్ ద సర్వీస్ సెంటర్. ఏంది సరే ఏమైనా అయినా కానీ వారంటీలో క్లెయిమ్ అయిపోతుంది కదా అని చెప్పి. అండ్ దట్ వాజ్ నాట్ అ బిగ్ డీల్, ఎందుకంటే బండి ఒక 1500-1600 ఆర్పిఎం దాటిన తర్వాత ఆయిల్ ప్రెషర్ లైట్ వెళ్ళిపోతుంది అనమాట. సో దేర్ వాజ్ సఫిషియంట్ ఆయిల్ ప్రెషర్ when the బైక్ వాజ్ రన్నింగ్. బండి ఐడ్లింగ్లో ఉన్నప్పుడు దానికి ఆయిల్ ప్రెషర్ తక్కువ ఉందన్నమాట. ఐ వాజ్ లైక్ ఓకే, ఎక్కువ టైమ్స్ అయితే మనం రన్నింగ్లోనే ఉంటాం, చాలా తక్కువ ఐడ్లింగ్లో ఉంటాం కదా అని చెప్పేసి ఐ టుక్ ద బైక్. ఐ వాజ్ రైడింగ్ ద బైక్. మధ్యలో ఒక 2 months నేను వాడలేదు, మా బ్రదర్ వాడినారు బైక్.
ప్రాబబ్లీ డేకి ఒక 10-12 కిలోమీటర్స్ తిరిగి ఉంటారు. చాలా సటిల్గా వాడతారు ఆయన. ఇదంతా అయిపోయింది. ఐ గేవ్ ద బైక్ ఫర్ థర్డ్ సర్వీస్ విచ్ ఇస్ అ 12,000 కిలోమీటర్స్ సర్వీస్ అండ్ దిస్ ఈజ్ వేర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్. సో ఈ థర్డ్ సర్వీస్లో ఏమైందంటే వీళ్ళు హెడ్ రీప్లేస్మెంట్ అని చెప్పి వర్షన్ 2.0 హెడ్ ఒకటి లాంచ్ చేసినారనమాట హీరో వాళ్ళు. ఎందుకంటే ఈ ఫస్ట్ హెడ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండే, ఆయిల్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వట్లేదు, లేకపోతే షిమ్ నాయిస్ వస్తుంది, షిమ్స్ జల్దీ వేర్ అవుట్ అయిపోతున్నాయి. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇష్యూ విత్ ద హెడ్. దిస్ ఇస్ అ సాఫ్ట్ రీకాల్. సాఫ్ట్ రీకాల్కి హార్డ్ రీకాల్కి ఏంటంటే, సాఫ్ట్ రీకాల్ ఏంటంటే ఇది దొంగల్లా చేస్తారనమాట. కస్టమర్స్కి కానీ లేకపోతే ఫోరమ్స్కి కానీ అప్డేట్ చేయకుండా, లైక్ మాస్ కమ్యూనికేట్ చేయకుండా మెల్లగా కస్టమర్స్ కాల్ చేసి సార్ ఒకసారి బండి తీసుకొని రండి, చెక్ చేసి హెడ్ రీప్లేస్మెంట్ ఇస్తాం, ఈ స్కీమ్ అనమాట. సో ఇట్ ఇస్ సాఫ్ట్ రీకాల్. ఐ డెంట్ గెట్ అ కాల్. ఇది కూడా నేను రెడ్డిట్ ఒక ఫోరంలో కస్టమర్కి అయితే నేను రీచ్ అవుట్ అయ్యి చేయించుకున్నా. ఓకే, దే డిడ్ ద జాబ్. 16 days ఎంతో టైం పడింది పార్ట్ రావడానికి. ఐ వాజ్ లైక్ ఓకే, 15-16 days పార్ట్ వచ్చిన తర్వాత కాల్ చేస్తా అన్నారు. కానీ నేనే రిమైండర్ పెట్టుకొని 15 days తర్వాత కాల్ చేస్తే నేను రేపు వస్తుంది పార్ట్, మీరు వచ్చేసేయండి అన్నారు. తర్వాత ఐ టుక్ మై బైక్ ఇచ్చిన ఒక 3 daysకో 4 daysకో బండి రెడీ అయినట్టుంది. రెడీ అయిన తర్వాత దే గివ్ మీ అ కాల్, మీ బండి రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి. నేను వెళ్ళిన తర్వాత ఆయిల్ ప్రెషర్ లైట్ వస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇంకొక 1-2 days టైం ఇవ్వండి, ఈ ఆయిల్ ప్రెషర్ లైట్ది సంగతి ఏందో చూద్దామని చెప్పేసి నేను అక్కడే బండి వదిలి వదిలేసాను. తర్వాత నేను షోరూమ్కి వెళ్ళిన, బండి చెక్ చేసిన తర్వాత ఇంకా ఈ ఆయిల్ ప్రెషర్ లైట్ అని వస్తుంది అనమాట. సో మెకానిక్తో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే కొత్త ఆయిల్ పంప్ అవి చేంజ్ చేసి చూస్తాం మేము, ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మీకు బండి డెలివరీ ఇస్తామన్నారు. దే రీప్లేస్ ద ఆయిల్ పంప్. గ్యాస్కెట్స్కి నేనే డబ్బులు కట్టిన, బై ద వే. ఏదైతే మన సైడ్ ప్యాకింగ్ ఉంటే వాటికి కూడా నేనే డబ్బులు కట్టిన, ఆయిల్ ప్యాకింగ్ విచ్ హ్యాస్ టు బీ కవర్డ్ ఇన్ ద వారంటీ. ఐ వాజ్ లైక్ ఫక్ ఇట్, 130-150 రూపీస్ అంత డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ ఎందుకు, టైం ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పి ఐ జస్ట్ పేడ్ ద మనీ, కేమ్ అవుట్. అప్పటికి బండిలో ఇంకా ఆయిల్ ప్రెషర్ లైట్ వస్తుండే. ఐ వాజ్ లైక్ ఓకే, లెట్ ఇట్ బీన్, చూద్దాం నెక్స్ట్ సర్వీస్లో అన్నట్టు. ఎందుకంటే ఊరికే ఈ సర్వీస్ సెంటర్ తిరగడం మనకు కూడా అంత పడదు కదా. అట్లా అని చెప్పి నేనేం చేసిన అంటే బండి సర్వీస్ సెంటర్ నుంచి తీసుకొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ బండి ఆన్ చేస్తే ద ఫ్యూయల్ పంప్ కంప్లీట్లీ ఆయిల్ పంప్ కంప్లీట్లీ ఫెయిల్డ్. ఇందాక నేను ఫ్యూయల్ పంప్ అని ఉంటే సారీ, ఇట్ ఇస్ ఆయిల్ పంప్. సో ఆయిల్ పంప్ చేంజ్ చేసినప్పుడు కూడా సైడ్ ప్యాకింగ్స్కి నేను డబ్బులు కట్టిన. సో ఈ ఆయిల్ పంప్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది అండ్ ద బైక్ రెఫ్యూజెస్ టు సెండ్ ఆయిల్ టు ద హెడ్ అట్ ఎనీ ఆర్పిఎం, ఎనీ గివెన్ ఆర్పిఎం, 5,000-6,000 ఆర్పిఎంలో కూడా ద బైక్ ఈస్ రెఫ్యూజింగ్ టు సెండ్ ద ఆయిల్ టు ద హెడ్. దిస్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. మీ క్యామ్ షాఫ్ట్స్ ఖరాబ్ అయిపోతాయి, మీ వాల్వ్స్ ఖరాబ్ అయిపోతాయి అండ్ ఆల్ ఆఫ్ దిస్ విల్ గో టు డ్రైన్. మీ క్యామ్ చైన్ కూడా ఖరాబ్ అయిపోతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు కూడా తెలుసు. కాబట్టి నేనేం చేసిన అంటే బండి టో వ్యాన్లో ఎక్కించేసి హీరో సర్వీస్ సెంటర్కి పంపించిన అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఎగ్జాక్ట్లీ 25 fucking days. Since I have sent my bike to Hero Premia showroom Geeta Kompalli and I have been very soft to them because ఎందుకంటే అక్కడ సర్వీస్ మేనేజర్ ఎవరైతే ఉంటారో హీ ఈజ్ రియలీ గుడ్, శ్రవణ్ అని చెప్పి. ఎప్పుడు నేను వెళ్ళినా కానీ హీ హాజ్ బీన్ వెరీ కైండ్ టు మీ. ఎప్పుడు నాకు వారంటీలో క్లెయిమ్ చేసి ఇచ్చిండు అండ్ హీ ట్రైస్ టు కమ్యూనికేట్ యాజ్ మచ్ యాజ్ హీ క్యాన్. బట్ హీ ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద కంపెనీ బికాస్ ఆయిల్ ప్రెషర్ అనేది నా బండిలో బిల్డ్ కానప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఆయిల్ ప్రెషర్ టెస్ట్ చేయాలి. ఆయిల్ ప్రెషర్ టెస్ట్ చేయాలంటే వీళ్ళ దగ్గర దే డోంట్ హ్యావ్ అ ఫకింగ్ టూల్ to fucking measure the oil pressure in the bike. And the funny part is they have asked me, because I am a workshop owner, to get me the oil pressure tool to test the bike. ఎందుకంటే దీంట్లో కూడా శ్రవణ్ది తప్పేం లేదు. శ్రవణ్ ఇస్ దిస్ మేనేజర్ గై హూస్ ట్రైంగ్ టు సాల్వ్ ద ఇష్యూ. కంపెనీ నుంచి వాళ్ళకి సపోర్ట్ రావట్లేదు, వాళ్ళకి ఆ టూల్ దొరకట్లేదు. మన దగ్గర టూల్ ఉంది. లాస్ట్కి వీళ్ళు అన్నీ టూల్ అడుగుతున్నారు కాబట్టి నేనేమనుకున్నా అంటే సరే టూల్ ఇద్దాం వీళ్ళకి, మన దగ్గర టూల్ ఉంది కదా, టూల్ ఇద్దాం వీళ్ళకి. మీరు అట్లీస్ట్ నాకు దాన్ని వర్నియర్ క్యాలిపర్లో తీసి దాని మెజర్మెంట్ తీసి పంపించండి, దాని థ్రెడ్డింగ్ సైజ్ ఎంత ఉంది, మీకు ఏ సైజ్ కావాలి. సో దట్ డిఫరెంట్ బైక్స్కి డిఫరెంట్ ఆయిల్ ప్రెషర్ పోర్ట్స్ వస్తాయి కాబట్టి డిఫరెంట్ గాజ్వి టూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏ సైజ్ వెళ్ళి ఎక్కడ కూర్చుంటే దాని తగ్గట్టు ఫిట్ అవుతుంది అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ టెలింగ్ ఇట్ ఇన్ అ రైట్ వే, మీకు అర్థమవుతుందో లేదో. బట్ బేసికలీ బోల్ట్ లాగా అనమాట. ఇప్పుడు బోల్ట్ 10 నెంబర్ ఉందనుకోండి, 10 నెంబర్ బోల్టే కూర్చుంటుంది, 12 కూర్చుంటుంది, 13 కూర్చుంటుంది, 14 కూర్చుంటుంది. అట్లా మీరు బోల్ట్ నెంబర్ చెప్పంటారా అంటే వీళ్ళకి అది కూడా అర్థం కావట్లేదు. దే డోంట్ హ్యావ్ వర్నియర్ క్యాలిపర్ అట్ ద షోరూమ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు మెజర్ హౌ మచ్ centimeters or is that hole, and they're not able to tell me what tool they want yet. వాళ్ళ స్పెషల్ టూల్ ఆర్డర్లో ఉంది 23 days నుంచి is what they are saying. They have showed me all the proofs and everything, ఆర్డర్లో ఉన్నది అదంతా. I accept. They are trying, they're good. Shravan is good, he's trying his best. కాకపోతే the person who is coming, the head technician who is coming and checking my bike,
ఈయన ఏం చేసిండంటే పిఎస్ఐలో ఏదైతే మెజర్మెంట్ పిఎస్ఐ యూనిట్స్లో అయితే మీకు చూపిస్తుందో దాంతో ఒక ప్రెషర్ టెస్ట్ చేసిండు. దెర్ ఈజ్ నో ప్రెషర్ ఇన్ ద బైక్. 35-40 ఉండాలంట, 10-15 వస్తుందంట. దాట్ క్లియర్లీ స్టేట్స్ దెర్ ఈజ్ నో ఆయిల్ ప్రెషర్ ఇన్ ద బైక్. బట్ కంపెనీ నుంచి వారంటీ క్లెయిమ్ అయ్యి మనకి కొత్త ఇంజన్ ఛాంబర్ కావాలంటే వీళ్ళకి CM సెంటీమీటర్ స్క్వేర్, కేజీ సెంటీమీటర్ స్క్వేర్లోనే రీడింగ్ కావాలంట. అండ్ దీస్ గైస్ ఆర్ సో ఫకింగ్ స్టూపిడ్. పిఎస్ఐలో ఉన్నది మీరు లిటరల్గా కేజీ CM స్క్వేర్లో కన్వర్ట్ చేయొచ్చు. 5 PSI ఎంత ఉంది అని చెప్పి కేజీ CM స్క్వేర్లో మీరు కన్వర్ట్ చేసినారనుకోండి, యుల్ గెట్ ద ఆన్సర్. అదే సేమ్ క్యాలిక్యులేషన్ మీరు కంపెనీకి పంపించి మీ సైడ్ నుంచి ఒక ఇనిషియేషన్ తీసుకొని ఉంటే నా బండి ఇప్పటికి రెడీ అయిపోయేది. ద పార్ట్స్ ఆర్ నాట్ ఆర్డర్డ్, ద టెస్టింగ్ టూల్ ఈజ్ నాట్ హియర్, దే డు నాట్ హ్యావ్ ఎ వర్నియర్ క్యాలిపర్. అండ్ ఏం బండ్లు అమ్ముతున్నారు ఏందో వీళ్ళకే తెలియాలి. ఎప్పుడు చూసినా ఒక 10-15 ఎక్స్పల్స్ అక్కడ పడేసి ఉంటాయి సర్వీస్ సెంటర్లో. అండ్ పీపుల్ ఆర్ నాట్ కాలింగ్ దిస్ అవుట్. చాలామంది నన్ను అడుగుతారు ఎక్స్పల్స్ కొనాలా అంటే నేను కూడా సరే సెట్ అయితే కదా బండ్లు అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. బట్ నౌ దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ టాపిక్. వీళ్ళు నా కాల్స్ కూడా ఎత్తట్లేదు, నా కాల్స్ కూడా తీసుకోవట్లేదు. అండ్ కార్పొరేట్ బిజినెస్ హీరో మోటో కార్ప్ వీళ్ళందరికీ CC పెట్టి పెద్ద మెయిల్ పెట్టినా ఐల్ టేక్ లీగల్ యాక్షన్ ఇఫ్ యూ గైస్ ఆర్ నాట్ రిజాల్వింగ్ దిస్ ఇష్యూ అని చెప్పి. అండ్ దే డోంట్ గివ్ అ ఫక్ టు రిప్లై అబౌట్ దిస్ ఎంటైర్ థింగ్. సో నౌ విల్ గో టు ద షోరూమ్, చూద్దాం బండి కండిషన్ ఏందని చెప్పి. నేను మీకు బండి చూపిస్తాను. అండ్ నాకు తెలిసిన దగ్గర టూల్ వచ్చి ఉండదు, అదే మూలకి లెఫ్ట్ సైడ్లో కార్నర్ బండి పడేసి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను నేను. సో విల్ సీ అండ్ మీ అందరికి అప్డేట్ ఇస్తా. అసలు ఇది ఎక్స్పల్స్ రియాలిటీ, దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ హీరో. అండ్ నాకేంటంటే ఐఎమ్ బిజీ, ఐ డోంట్ హ్యావ్ మచ్ వర్క్ విత్ ద బైక్. నీకు ట్రావెల్ చేయట్లేదు, లేకపోతే నా దగ్గర వేరే బైక్స్ ఉంటాయి. నా దగ్గర ఎప్పుడు ఒక 3-4 బైక్స్ ఉంటాయి, ఎప్పుడు స్కూటీస్ కానీ కార్స్ కానీ ఏవో ఒకటి ఉంటాయి. కాబట్టి నాకు అది లేకపోయినా అంత డిఫరెన్స్ ఉండట్లేదు, మేజర్ డిఫరెన్స్ ఉండట్లేదు నాకు. జస్ట్ లైక్ అరే ఎక్స్పల్ సర్వీస్ సెంటర్లో ఉంది కదా అన్నట్టుంది. బట్ సమ్వన్ హూ ఇస్ బయింగ్ దిస్ బైక్ యాజ్ దర్ ఫస్ట్ బైక్ ఆర్ ది ఓన్లీ బైక్, ఇట్లా 20 రోజులు సర్వీస్ సెంటర్లో ఉంటే మీరు EMIలు కట్టుకునేందుకు, బండి కొనేందుకు? వాట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ గెటింగ్ అ బైక్ దెన్? ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఇప్పుడైతే వెళ్దాం మనం సర్వీస్ సెంటర్కి, బండి కండిషన్ ఏదో చూద్దాం. అక్కడే పడేసి ఉంటుంది, మీకు జస్ట్ చూపించడానికి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఐ హ్యావ్ 0 expectations ఫ్రమ్ హీరో, నార్ ఐఎమ్ విల్లింగ్ టు గివ్ దెమ్ ద టూల్ టు మెజర్ ద ఆయిల్ ప్రెషర్ or whatever it is. Let them get the tool and do it. Bike ఉండని సర్వీస్ సెంటర్లో in a week or 2 I will send them a legal notice that this is an inconvenience caused by Hero to me. Please do the due diligence అని చెప్పేసి. సో now let's go to Hero showroom. ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే ఇట్లాంటి పార్ట్స్ అన్ని తెలుగులో చెప్పాలంటే కొంచెం కష్టం కదా. సో ఇప్పుడైతే మనం వెళ్దాం హీరో షోరూమ్కి. లెట్స్ సీ వాట్సాప్. నాకు చిన్న వర్క్షాప్లో చిన్న పని కూడా ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకొని విల్ గో టు హీరో షోరూమ్ అట్ కొంపల్లి. బాయ్. (0504) దేనికోసం ఇచ్చారు బండి? ఆయిల్ ప్రాబ్లం ఉంది, హెడ్కి ఆయిల్ వెళ్ళట్లేదు. అచ్చా, ఏం చేస్తున్నారు? రికార్డ్ చేస్తాను. ఎందుకు? బండి ఇవ్వట్లేదు కాబట్టి 1 month నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా అడగాలి. ఎందుకు? మీరు ఇలా ఉంది కదా బండి ఎన్ని రోజులు పెట్టాను, 1 month నుంచి నేను మెయిల్ అని చెప్పి నాకు అడగాలి. నేను 1 month నుంచి మెయిల్ పెడుతున్నా మీ ఆఫీస్ వాళ్ళకి. అవి సార్ నన్ను నేను రికార్డ్ చేసుకోవచ్చు కదా, రికార్డ్ కదా, నన్ను నేను రికార్డ్ నేను సంవత్సరం చేస్తున్నానండి, నాకు అడగాలి. మీరు ఇంతవరకు నాకు కనిపించని కూడా కనిపించలేదు ఇప్పుడు. ఎవరు? మీరు. నేను శ్రవణ్తో డిస్కస్ చేసిన ఆయన రోజు ఉంటాడు ఇక్కడ. యాక్చువల్లీ పర్సన్కి హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాడు, హెల్త్ బాగాలేదు, హెల్త్ ఇష్యూ ఉందని. నేను అక్కడ 2.0 వర్క్షాప్ మేనేజర్, మీరు పిలిచారు కాబట్టి నేను వచ్చాను. తెలియదు వర్క్ చేస్తాను, తెలియదు. నేను మేము అడిగినా మీరు ప్రీమియం సర్వీస్, మీరు అవును అన్న నేను ఇంకా మాట్లాడుతున్నా. తెలియదు నేను మాట్లాడకండి, లేనప్పుడు మనం టేకప్ చేయాల్సి వస్తుంది. అవును మరి తెలియదు ఎందుకు మాట్లాడుతున్నా, మీకు ఉన్నారా మరి? మీరు అక్కడ కనిపినప్పుడు మీరు కనిపించలేని చెప్పాను. వెహికల్ గురించి నాకు తెలియదు, మీరు వచ్చేసి నేను నా కోసం నేను రికార్డ్ చేసుకుంటున్నా. ఫస్ట్ బంద్ చేసి సరే ఇప్పుడు అది 1 month అయింది, మీరు మాట్లాడండి. నేను బంద్ చేయను. మీరు ఏం చేస్తారు? బండి ఇయ్యరా నాకు? 1 month తెలియని లైట్ తీసుకోండి. మీరు మాట్లాడకండి. మీరు వచ్చి మీరే అడిగారా, నేను వచ్చాను మీ దగ్గరికి. ఇప్పుడు మరి మీకు హెడ్ ఎవరు ఉన్నారు టేక్ కేర్ చేయడానికి? లేనప్పుడు కాబట్టి నేను మాట్లాడదు. మీరు ఒకసారి మీ మెకానిక్ తో మాట్లాడండి, ప్రాబ్లం ఏందని చెప్పి అని చెప్తారు కదా. నాకు వచ్చే రిజల్యూషన్ ఏంటో చెప్పండి. 1 month అవుతుంది, అని EMI కట్ అవుతుంది, కానీ బండి నా చేతిలో లేదు కదా. ఉన్నప్పుడు నాకు చెప్పారా మీరు ఇట్లా ఉందా లేదా అని? నేను అదే చెప్తున్నా, మీరు రికార్డింగ్ నుంచి అడిగినారు అంతే. నేను ప్రాబ్లమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నా. మీరు వెళ్ళి మీ మెకానిక్ తో మాట్లాడండి. ఇప్పుడు నా ప్రాబ్లం నేను మీకు చెప్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది ఉన్నా కానీ ఫస్ట్ తెలుసుకోండి. ఇప్పుడు బండి ఊరు నాకు చెప్పారు, నాకు తెలియదు ఏంటంటే మిమ్మల్ని అడిగారు, మీరేం చెప్పట్లేదు. నా బండి 1 month నుంచి ఇక్కడ ఉంది, ఆయిల్ ప్రెషర్ ప్రాబ్లం ఉంది, మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడండి. కట్ చేయండి. కట్ చేయను. ఎందుకు చేయను?
నా బండి ఇచ్చి 1 మంత్ అవుతుంది. ఎందుకు ఇస్తున్నారు అది? ఎందుకు తీయదు? ప్రూఫ్ కోసం తీస్తున్నా. ఏం ప్రూఫ్? లీగల్ ప్రూఫ్ కోసం. తర్వాత ఒకవేళ నా బండి సరిగ్గా కాలే, ఈ బండి గురించి నాకు తెలియదండి. సరే ఈ మీకు బండి గురించి తెలియదు. నా వీడియో ఎందుకు ఇస్తున్నారు? వెళ్ళిపోండి. ఎందుకు తీస్తున్నారు నా వీడియో? మీరున్నారు కాబట్టి ఎడ్డులాగా నేను ఎందుకు మిమ్మల్ని అడగాలి? మిమ్మల్ని ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలి? నా వీడియో ఎందుకు ఇస్తున్నారు మీరు? మీరే హెడ్ కాబట్టి దేనికి? మీరే రిప్రజెంటేటివ్ కావు. ఇప్పుడు మీరే రిప్రజెంటేటివ్ కాదా? మీరేమన్నారు? శ్రవణ్ లేనప్పుడు ఎవరన్నారు? మీరే అన్నారు కదా. మీరు వచ్చి నా గురించి అడిగారా? నన్ను అడిగారా? నేను ఏమన్నా ఇప్పుడు ప్రీమియం ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అని అడిగా. అవును, మరి వీడియో ఎందుకు ఇస్తున్నారు? వీడియో అదే నా ప్రూఫ్ కోసం నేను తీస్తున్నా. ప్రూఫ్ అండి. బండి నాకు ఇవ్వట్లేదని ప్రూఫ్ అంతే. ఏమి ఇచ్చినావు? నీకు ఏం ప్రూఫ్ చెప్పాలి? నేను అదే అంటున్నా. ఇప్పుడు డిస్కషన్ అయ్యే దాని గురించి ప్రూఫ్ అర్థమైందా? బంద్ చేయి. బంద్ చేయను. మాట్లాడు నాతో. బంద్ చేయను. చెప్పు. బంద్ చేయమంటావు? నేను బంద్ చేయకుండా వదిలేస్తాడంట. చెప్పు. ఇప్పుడు ఏందా బండి మరి ఏం అప్డేట్ రావట్లేదు కదా. ఆడేమో వాడు. ఈరోజు నేనేది ప్రెజర్ ఎంత వస్తుంది, ఆయిల్ ప్రెజర్ మనకి ఎంత వస్తుందో చూసి ఆయన వీడియో తీసి నేను పెడతా. దాన్ని బట్టి ఆయన నాకు ఎవరు రెస్పాండ్ అవుతలేడు కదా, ప్రాబ్లం అది. లేకపోతే నేను వస్తానా చెప్పు? నేను ఎప్పుడైనా దమ్ చేసినా చేయలేదు. అయితే ఆయనకు ఆల్రెడీ మీరు కూడా కాంటాక్ట్ మీకు చెప్పిర్రా మన శ్రావణ ఇట్లా నీకు ఆ రోజు పెట్టినా మనం ఆర్డర్ పెట్టినాక ఇంకా రాలేదు. 25 days అవుతుంది బ్రో. ఎన్ని రోజులు అవుతుంది? అప్పుడు కాదు మీరు దాని తర్వాత ఇచ్చి 25 days అవుతుంది. అప్పుడు పెట్టినా నేను ఇప్పుడు చెక్ చేసి వీడియో సెండ్ చేస్తా ఆయనకు. నాకు కూడా ఒక వీడియో పంపి ఎంత పిఎస్ఐ వస్తుందని చెప్పి. ఇక్కడ ఎవరైతే ఏరియా మేనేజర్ ఉంటారో, ఎవరైతే ఇక్కడ లోపల మేనేజర్ ఉంటారో ఆంజనేయులు అంట, ఈ వోంట్ టాక్ టు ద కస్టమర్ ఇఫ్ దే ఆర్ రికార్డింగ్. నేను మాట్లాడాను, ఏం చేసుకుంటే వెళ్ళు చేసుకో అంటున్నాడు. I'll show him what we are capable of. సో అదైతే మొత్తానికి అప్డేట్ మన బండి మీద. దే నాట్ విల్లింగ్ టు గివ్ us the bike. ఈరోజు ప్రెషర్ గే వచ్చిందంట. టెస్ట్ డేస్ ఈవినింగ్ 5 కల్లా అప్డేట్ ఇస్తా అన్నారు. ఒకవేళ ఈరోజు నాకు అప్డేట్ రాలేదంటే I'll keep you guys posted and I know what to do.